రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు గోవా కర్ణాటక సరిహద్దుల్లో సముద్ర తీర ప్రాంతంలో తీరాన్ని తాకబోతా ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గోవాని కర్ణాటకలో కొన్ని జిల్లాల్లో వర్షాలు ముంచెత్తాయి. మహారాష్ట్రలో కూడా దాదాపుగా 9-10 జిల్లాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక దాని ప్రభావం పెద్దగా తెలుగు రాష్ట్రాల మీద ఉండకపోవచ్చు. కానీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 3 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్రలో 2 నుంచి 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాబోయే 3 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు 2 నుంచి 3 సెంటీమీటర్లు, అక్కడక్కడ 4 నుంచి 6 సెంటీమీటర్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. అయితే పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. రైతులు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, ఓపెన్ ప్లేసెస్లో వర్క్ చేసుకునే వాళ్ళంతా జాగ్రత్తలు పాటించాలని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో పాటు నైరుతి ఋతుపవనాలు కూడా కేరళ తీరాన్ని తాకాయి. ఇప్పటికే 24 అవర్స్ అవుతా ఉంది. మరో 24 అవర్స్లో తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉంది. ఆ తర్వాత 4-5 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించే అవకాశం ఉంది. అంటే నైరుతి ఋతుపవనాలు రాగానే వర్షాలు కురుస్తాయంటే కురిసే అవకాశాలు ఉంటాయి వాతావరణం కనుక అనుకూలిస్తే. అల్పపీడన ప్రభావం కూడా కొనసాగుతుంది కాబట్టి నైరుతి ఋతుపవనాలు కూడా తోడైతే పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది 27వ తేదీ నుంచి. అల్పపీడనం కనుక 2-3 రోజుల్లో క్లోజ్ అయిపోతే నైరుతి ఋతుపవనాల ప్రభావం జూన్ 15 తర్వాత ఎక్కువగా చూపే అవకాశం ఉంది. ఈ లోపు కూడా నైరుతి ఋతుపవనాలు వర్షాలు తీసుకురాబోతూ ఉన్నాయి. రాబోయే కొద్ది గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.